గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మరి ఇప్పుడు ఊటీకి వెళ్ళాలి అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి మేము వెహికల్ తీసుకొని వెళ్ళాము. మైసూర్ దాటిన తర్వాత ఒక 1 అవర్ అయిన తర్వాత అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్లో మాకు నైట్ మేము అక్కడే అంటే చెక్ పోస్ట్ దగ్గర ఆపేసేసి మార్నింగ్ మరి 5:30 ఆ టైంలో మళ్ళీ చెక్ పోస్ట్ ఓపెన్ చేశారనమాట. సో అక్కడ చూస్తే ఇది మొత్తం కూడా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ నియర్లీ దాదాపుగా 2:30-3 గంటల సేపు ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ మొత్తం కూడా ఎన్ని మనకు జంతువులు కనిపిస్తాయో ఉదయమే. అంటే ఏంటి, అక్కడ ఏనుగులు కనిపిస్తాయి, తర్వాత కొన్ని ఏంటి బియర్స్ కనిపిస్తాయి, తర్వాత డియర్స్ కనిపిస్తాయి. ఇలా చాలా ఉన్నాయన్నమాట. అది ఒక ఇక్కడెక్కడ కూడా మేము ఆపడానికైతే వీలు లేదన్నమాట. వెహికల్లోనే వెళ్తూ ఉన్నాము, ఆపడానికే లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆపకూడదని కూడా చెప్పారు. సో ఫొటోస్ తీసుకోవద్దండి, నిలబడి ఆపద్దండి అని చెప్పారు. సో చాలా బాగుంది ఏరియా అయితే. తర్వాత అలా వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుగానే లోయలు ఎంత చక్కగా, గ్రీనరీ అయితే ఎంత బాగుందో, ఎంతో లోతుగా ఉన్నాయి లోయలు అయితే. అక్కడ లోయల్లో వెళ్తూ ఉన్నప్పుడు పక్కన కొండలు అవన్నీ కూడా చూడ్డానికి చాలా, అసలు దేవా ఇంత అద్భుతంగా సృష్టి ఉందా అనేసి మేము ఎన్నిసార్లు అనుకున్నామో. అంతేకాకున్నట్టుగా ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ దారిలో ఏంటంటే కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ పచ్చదనం ఎంత చక్కగా ఉంది కదా. ఓకే, కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అప్పుకి వెళ్తుంది కారు అయితే. అట్లా వెళ్ళేటప్పుడు నిజంగా చాలా భయం వేసింది. అంటే రోడ్ ఉండడమే అట్లుంటుంది అన్నమాట. అక్కడ డ్రైవింగ్ చేసేవాళ్ళు రియల్లీ వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. చాలా చక్కగా ఉంటుంది రోడ్డు అయితే. రోడ్డు చాలా అంటే ప్రతిదీ థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. అప్పుకి వెళ్తుంది, సో మెనీ టర్నింగ్స్, ఎన్ని కర్వ్స్ ఉంటాయో. ప్రతి కర్వ్ దగ్గర కూడా మనకు అక్కడ ఏంటంటే ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఆ ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ ఏమైనా కనిపించడానికి కాన్వెక్స్ మిర్రర్స్. సో వాటిని కూడా చూపిస్తాను చూడండి. అంటే ఈ మిర్రర్ ద్వారా అక్కడ ఎదురుగా మనకి ఏదైనా వెహికల్ వస్తుందా దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ అలర్ట్ అవ్వడానికి అనమాట. చాలా బాగుంది. తర్వాత అంతేకాకున్నట్టుగా ఇది చూస్తూ వెళ్తూ ఉండగానే చూడండి ఒకసారి ఈ లోయలు చూస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాం కదా. ఈ టర్నింగ్స్ దగ్గర కొన్ని మనకు ఇక్కడ జస్ట్ ఇవి రింగ్స్ లాగా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. అంత పొడవైనటువంటి చాలా పొడుగ్గా ఉన్నాయి ఈ చెట్లు అయితే. చూడండి లోయలు చెప్తున్నాగా అప్పుకి వెళ్తుంది అన్నమాట. చాలా అసలు ఏంటి రోడ్డు చూసుకుంటూ పోతే మాత్రము భయం వేస్తుంది. బట్ చుట్టూ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పచ్చగా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు మాత్రము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాట్ ఆఫ్ మేము జింకలు అయితే ఎన్ని చూసాము, చాలా చూసాము. చూడండి ఎంత చక్కగా ఉందిగా రోడ్డు. తర్వాత ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఒక్కటి కూడా ఒక ప్లాస్టిక్ అనేది కనిపించదు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మనము 1 లీటర్ వాటర్ బాటిల్ కాదు 5 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకోవాలన్నమాట. అంటే ప్లాస్టిక్ అసలు వాడరు అనమాట. అసలు చాలా స్ట్రిక్ట్గా ఎంతమంది టూరిస్టులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ రోడ్స్ అయితే ఎంత నీట్గా ఉంటాయో చూడండి. ఇంత టర్నింగ్స్ కదా. ఈ టర్నింగ్స్లో ఇంకొకటి నేను చెప్తాను చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ మిర్రర్స్ ఉన్నాయని చెప్పాక, మిర్రర్స్ తర్వాత ఇదిగోండి. అంటే ఈ అడవి ప్రాంతంలో నాకు తెలిసి ఒక 3 ఊర్లు 4 ఊర్ల కంటే ఎక్కువ లేవు. అక్కడ కూడా ఏంటి అంటే ఊటీ వచ్చే లోపలే ఒక 3-4 ఊర్ల కంటే ఎక్కువ కనిపించలేదు నాకైతే. అక్కడ కూడా కొన్ని హౌసెస్ మాత్రమే ఉన్నాయి. సో మరి ఇవన్నీ మరి కొంచెం చీకటి పడంగానే ఏంటి ఎలిఫెంట్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఇది ఒక లోయ. ఓకే, ఇది పైకి వెళ్ళే కొద్దీ
చాలా అసలు ఎంత డిఫరెంట్గా అసలు చాలా చక్కగా పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట కారు కూడా. సో అసలు పొల్యూషన్ లేనటువంటి వాతావరణం అన్నమాట. చూడండి ఇక్కడ చెప్పానుగా 4-5 ఊర్ల కంటే ఎక్కువ కనిపించలేదు. అక్కడ నుంచి ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి మనం వస్తున్నప్పుడు నేనైతే కొంచెం అరే ఏంటి ఇక్కడైతే బస్సులు కూడా నాకు ఎక్కువ కనిపించలేదు. ఓన్లీ నాకు ఏం కనిపిస్తున్నాయంటే కార్లు మాత్రం ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నాయి, లేదంటే కార్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడో ఒకటో రెండో లారీలు మాత్రం కనిపించాయి. చాలా చక్కగా ఉంది రోడ్డు. ఇది చెప్తున్నాం కదా, ఇది అప్కి వెళ్తుంది. తర్వాత ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ని చూసుకుంటూ ఫ్రంట్ ఎవరు వస్తున్నారో ఏంటో అని తెలుస్తుంది అన్నమాట. చూడండి అదిగో ఇది ఈ ప్రదేశం చూడండి. ఇక్కడ ఆపాం కొద్దిసేపు కారు. మేఘాలు ఎలా కిందికి వచ్చేసినట్టు కనిపిస్తుంది చూడండి. అరే దేవా, ఎంత ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ అయితే. క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చేసినట్టుగా ఉంది. ఆ రోడ్డు మీద అట్లాగే కొద్దిసేపు నిలబడిపోయినాం అనమాట. పైన ఎండ కనిపిస్తుంది, తర్వాత చూడండి కొండలు, మరి కిందంతా చూసేటప్పటికి క్లౌడీగా ఉంది అసలు. అంటే మేఘాలన్నీ కిందికి వచ్చేసినాయా అనేటట్టుగా ఉంది. వెరీ అసలు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. చూడండి అది అలా ఎట్లా ఉందో. మా పిల్లలైతే అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుందని గట్టిగా అరిచేస్తున్నారు. ఇది చూడండి, ఇది అంటే టర్నింగ్స్లో ఏమన్నా పొరపాటుగా వెహికల్స్ ఏమైనా గుద్దుకున్నా కానీ, అంటే ఏదన్నా కానీ డ్యామేజ్ కాకుండా అది పుష్ చేస్తుంది అన్నమాట. రోలర్స్ ఇవి. సో ఇది జస్ట్ ఇది రోలర్స్. అంటే ఫారెస్ట్ ఏరియా నుంచి మనం మౌంటైన్ ఏరియాకి వచ్చినాము. ఇంకా మనము ఊటీలోకి వెళ్ళబోతున్నాము. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్.